హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టూయమ్మీ. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సొరకాయ మజ్జిగ చారు. మజ్జిగ చారులో చాలా వెరైటీస్ ఉంటాయి కదండి. సొరకాయతో మజ్జిగ చారుని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: పెరుగు పావు లీటర్, సొరకాయ ముక్కలు 1 కప్పు, తాలింపు దినుసులు కొద్దిగా, తురిమిన అల్లం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి 3, ఇంగువ చిటికెడు, తురుముకున్న కొత్తిమీర కొద్దిగా, సాల్ట్ రుచికి తగినంత. దీనికోసం ఒక గిన్నెలో 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ కొంచెం హీట్ అయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో దీన్ని బాయిల్ చేసుకోవాలండి. సో ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఈ సొరకాయ ముక్కల్ని బాయిల్ చేసుకోవాలి. ఇవి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి, కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పావు కప్పు పెరుగుని తీసుకుని రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం, 2 పచ్చిమిర్చి, జీలకర్ర కచ్చాపచ్చగా దంచి పెట్టానండి. దీన్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల మీకు కొంచెం స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పెరుగంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఈ పోపుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం చిటికెడు ఇంగువ వేస్తున్నానండి. మీకు ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పోపులు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపుల్ని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పెరుగులోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ పోపులన్నీ బాగా కలిసేలాగా పెరుగుని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక మీకు ఇష్టమైతే కొద్దిగా పచ్చిఉల్లిపాయలను యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ మజ్జిగ చారు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.